అసలు కాంగ్రెస్ పార్టీ నేతల్లో అసంతృప్తి రోజు రోజుకు పెరిగిపోతుందా? ఫిరాయింపు నేతలకు ఇచ్చిన ప్రాధాన్యత తమకు దక్కడం లేదని మండిపడుతున్నారా? ఈవెన్ పదవుల పంపిణీలో ఇచ్చిన మాట అమలు చేయకపోవడంపై నేతలు రగిలిపోతున్నారా? ఫిరాయింపు నేతలకు ఇచ్చిన ప్రాధాన్యతను భరించలేక జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేస్తే ఇతర నేతలు తమ నిరసన బాహటంగానే వ్యక్తం చేస్తున్నారా? ఇంతకు పార్టీ తీరుపై రగిలిపోతున్న నేతలెవరు? బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నది ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఎన్నికలకు ముందు వివిధ పార్టీల నుంచి నేతలను పార్టీలో చేర్చుకుంది కాంగ్రెస్ హైకమాండ్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పదవులు ఇస్తామని హామీలిచ్చింది అధిష్టానం. ఇక పార్టీని నమ్ముకున్న నేతలకు తమ ప్రభుత్వం ఏర్పడితే పదవుల పంపిణీలో పెద్దపీట వేస్తామని మాట ఇచ్చారు. ఇవేవీ నెరవేరకపోవడంతో కొత్త పాత నేతలు అటు ప్రభుత్వంపైన ఇటు పార్టీపైన అసంతృప్తి గలం వినిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో ఉన్న నేతలకు అధికారంలోకి వచ్చిన తర్వాత మొండిచేయి చూపడంతో వారంతా తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు. అందులో ప్రధానంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డిది ప్రత్యేక పరిస్థితి. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా నాటి ప్రభుత్వంపై పోరాడిన చరిత్ర జీవన్ రెడ్డికి ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయనపై గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు సీఎం రేవంత్. పార్టీ కోసం పోరాడిన తనను కాదని ఫిరాయింపు ఎమ్మెల్యేకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు జీవన్ రెడ్డి. అందులో పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు పదవుల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వకుండా వలస ఎమ్మెల్యే చెప్పిన వారికి పెద్దపీట వేయడాన్ని తట్టుకోలేక ఆయన కాంగ్రెస్ పార్టీతో 40 ఏళ్లుగా ఉన్న పేగుబంధాన్ని తెంచుకున్నారు. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీలో పెనుదుమారం రేపింది. ఈ సంఘటనను మరవకముందే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ముందు చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సంచలనంగా మారాయి. ఫిరాయింపు నేతలకు ప్రాధాన్యతనిచ్చి పాత కాంగ్రెస్ నేతల్ని పక్కకు పెడితే పార్టీ కుంప మునుగుతుందని ఫైర్ అయ్యారు ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల డీసీసీ కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో ప్రేమ్ సాగర్ రావు తన మనసులో ఉన్న మాటను కుండబద్దలు కొట్టేలా మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు 2007లో ఎమ్మెల్సీ అయిన ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా నిలిచిన ప్రేమ్ సాగర్ రావు ప్రభుత్వం ఏర్పడగానే మంత్రి పదవి ఖాయమని భావించారు. అయితే ఆయనకు మాత్రం కేబినెట్లో చోటు దక్కలేదు. రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. కార్పొరేషన్ పదవిని చేపట్టేందుకు విముఖత వ్యక్తం చేసిన ప్రేమ్ సాగర్ రావు తన మనసులో ఉన్న అసంతృప్తిని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ముందే బయటపెట్టడం ఇప్పుడు హస్తం పార్టీలో సంచలనం రేపుతోంది. ప్రభుత్వాలు కానీ అధ్యక్షులు కానీ కోరేది ఒకటే, ఇన్ఛార్జ్ మంత్రి కానీ కోరేది ఒకటే. అధ్యక్షుల వారిని, ఇన్ఛార్జ్ మంత్రి కోరి సముదాయ స్థానం ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేసిండ్రు, ఇవాళ వచ్చి కొత్తగా వచ్చిన వాళ్ళు, ఎలక్షన్ ముందు వచ్చిన వాళ్ళు, ఎలక్షన్ తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చి వేదికల మీద కూర్చుండి వీళ్ళ మీద పెత్తనం చేస్తే కాంగ్రెస్ పార్టీ బతకదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు పార్టీ మీద ప్రేమతోడో లేకపోతే పార్టీకి పనిచేద్దాం రాలే. వాళ్ళు వచ్చింది స్వచ్ఛంగా అధికారం ఉంది కాబట్టి వచ్చింది, అధికారం ఉన్నది కాబట్టి వచ్చింది. అధికారం లేకపోతే రేపు అధికారం మార్పిడి జరుగుతుంది అనుకుంటే ఎవరు ఉంటారు? మళ్ళీ మీ ఇంట్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే 20-15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారో వాళ్ళే ఉంటారు, వాళ్ళే పనిచేస్తారు. వాళ్ళని దృష్టి పెట్టుకొని ఇంకొకటే చెప్తున్నా, పార్టీకి పనిచేసిన వాళ్ళని గౌరవించండి, వాళ్ళను గుర్తించండి, వాళ్ళకు సేవ, వాళ్ళకు సరైన అవకాశాలు ఇవ్వండి. నామినేటెడ్ పదవులు కానీ లేకపోతే పార్టీ పదవులు కానీ అవకాశం ఇవ్వండి. అటు ఎన్నికల ముందు పదవులపై హామీ ఇచ్చిన నేతలు సైతం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు గడుస్తున్నా తమకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని నేతలు రగిలిపోతున్నారు. ఇందులో ప్రధానంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముందున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చింది. దీనికి తోడుగా భువనగిరి పార్లమెంటు సీటును గెలిపిస్తే మీకు ఇచ్చిన హామీని ఖచ్చితంగా నెరవేరుస్తామని కేసీ వేణుగోపాల్ మరోసారి మాటిచ్చారు. అది సీరియస్ గా తీసుకున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపును తన భుజస్కంధాలపై వేసుకుని నెగ్గించారు. అయినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిన మంత్రి పదవి హామీని నెరవేర్చకపోవడంతో ఆయన అసంతృప్తితో మండిపడుతున్నారు. అధిష్టానం ఇచ్చిన హామీకి తోడు నియోజకవర్గానికి నిధులు ఇవ్వకపోవడంతో అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. ఈ పరిణామం ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పడేసింది. అటు సైలెంట్ గా ఉన్న సినీ స్టార్ ఎమ్మెల్సీ విజయశాంతి సైతం ప్రభుత్వంపై అసంతృప్తి గలం వినిపించారు. మండలి వేదికగా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదంటూ నిలదీశారు. తెలంగాణ ఉద్యమకారులు లేనిదే తమ ప్రభుత్వం ఎక్కడిదంటూ రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఈ పరిణామాలు రేవంత్ సర్కారుకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. చెప్తా, నాకేం భయం లేదు. అధ్యక్ష ఏమంటారు అంటే, నేను
అధికార పార్టీ ఎమ్మెల్యేకి ఒక మాట చెప్తున్నావు బాధతోటి అధ్యక్ష. కేవలం మంత్రుల నియోజకవర్గంలో, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కాంట్రాక్టులు పనిచేస్తున్నారు, వాళ్ళు బిల్లు వస్తున్నాయి, కానీ ఎమ్మెల్యేల నియోజకవర్గంలో మాత్రం బిల్లులు రావడం లేదు అధ్యక్ష. ఇది ఎందుకు ఎమ్మెల్యే